ఎడ్ల రామదాస్ గారు 19వ శతాబ్దం చివరి భాగానికి చెందిన ఈ మహాభక్తుడు విజయనగర సంస్థానం దగ్గరలో కలువచెర్ల గ్రామంలో ఎడ్ల అచ్చయ్య లక్ష్మమ్మలకు 1860వ సంవత్సరంలో జన్మించారు. 12 సంవత్సరాల వయసులో కాకినాడ వాస్తవ్యులైన మంతెన వెంకటాచార్యులను సేవించి వారి అనుగ్రహం వల్ల విద్యా ప్రావీణ్యత లేకపోయినా 119 కీర్తనలతో సాంఖ్య తారకామనస్కయోగం అనే సుజ్ఞాన చంద్రిక అనే గ్రంథాన్ని వారు రాసుకున్న పీఠికతో వారి జీవిత కాలంలో ముద్రించుకున్నారు. పాడుకోవటానికి సులువుగా ఉండే పదాలతో జీవితం విలువను తెలిసి ప్రవర్తించమని చెప్పే ఒక తత్వం ఇప్పుడు చూద్దాం. పండితులకు ఎరుక కింది కోతులై తిరిగే సుఖ బండలకే మెరుక ఎవరి తరము ఏనాగుణమున్నదు ఈశ్వరులకు ఎరుక గౌరవ మెరుగని గాఢబంబులకు ధన్యతలే మెరుక మాధవులు జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుక రాగద్వేషములన చటిలుగు అయోగ్యులకే మెరుక సుమర సమాధురి క్రమముగ త్రోలుట భ్రమరములకు ఎరుక పామరముగ రసపానము చేసరి దోమలకే మెరుక మదములన్నీ సమ్మతమని మెదకుట యదీశ్వరుల పెరుక సీతకాయలకు చేతులు చాచే కోతులకే మెరుక బాగు ప్రసక్తులు బోధ విరోధము సాధులకే మెరుక వేదము నాడు బాధలు చెప్పే బాధలకే మెరుక ధన్యుల మధ్యన ఉన్న ప్రకాశము పుణ్యాత్ముల మెరుక చిన్న పెద్దతనమెన్నగలేని తున్నలకే మెరుక ఆతులముగ ఎడరామదాసుగతి భగవంతుల మెరుక ఆచర పాలై హరిని కరంచని అహములకే మెరుక ఆతురముగ ఎడరామదాసుగతి భగవంతుల మెరుక ఆచర పాలై హరిని కరంచని అహములకే మెరుక.